నవరత్నాల లడ్డు, మోతిచూర్ లడ్డు, బేసన్ లడ్డు, రవ్వ లడ్డు, ఆ లడ్డు, ఈ లడ్డు అని లడ్డూల గురించి మస్తు గొప్పగా చెప్పుకుంటారు చాలా మంది. కానీ దునియా మీద ఎన్ని తీల లడ్లున్నా తిరుపతి ఎంకన్న లడ్డుకు ఏది పోటీ రాదు. లడ్డు అంటే ఆ 7 కొండల ఎంకన్న ప్రసాదం లడ్డే. అసొంటి తిరుపతి ఎంకన్న లడ్డులు ఇప్పుడు అయోధ్యకు పంపిస్తుర్రట. గా ముచ్చటేందో ఒకసారి అరుసుకుని వద్దాం పారు. ప్రసాదం అంటే 7 కొండల ఎంకన్న స్వామి ప్రసాదమే పోండ్రి. ఎక్కడెక్కడున్నోళ్ళని కూడా ఆ వాసన ఆడు లడ్డూల కౌంటర్ కాడికి ఇగ్గుకొని పోతుంది. అందుకే దర్శనం లైన్లే కాదు, లడ్డూల కౌంటర్ల కాడ గంటల కమానం లైన్లలో నిలబడి కూడా లడ్డూలు కొంటుంటారు భక్తులు. అటువంటి లడ్డూలు ఇప్పుడు అయోధ్య రాములోని ఆలయంలో కూడా భక్తులకు అందబోతున్నాయి అన్నట్టు. అయోధ్య రామ మందిరంలో అయ్యేటి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యానికి 7 కొండల ఎంకన్న తిరుపతి లడ్డూలను పంపిస్తున్నారు టీటీడీ అధికారులు. అందుకనే ఇగో ఇట్ట సంచులు నింపుతున్నారు. 25 గ్రాముల బరువున్న లచ్చ లడ్డూలు చేసిరట. ఆటన్నింటినీ ఇగో ఇట్ట కవర్లలో నింపి సీలేసి పెట్టెలలో పెట్టి ఆ పెట్టెలను గాలి మోటార్ ఎక్కిస్తారట. అట్ట ఈ నెల 21వ తారీఖు నాడు తిరుపతి ఎంకన్న లడ్డూలు అయోధ్య రామయ్య గుడి కాడికి పోతాయి అంటున్నారు అధికారులు. ఒక్కొక్క కవర్ల 2 లడ్డూలు పెట్టి సీలేసిరట శ్రీవారి సేవకులు. అట్ట కవర్లలో నింపిన లడ్డూలని 350 డబ్బాలలో పెట్టి అయోధ్యకు పంపుతున్నారట. అగా చూడు ఈ అట్ట నింపుతున్నారో ఇట్ట ఒక్కొక్క లడ్డు తయారు చేసేందుకు 7 రూపాయల దాకా ఖర్చు అయిందట అక్కడి అధికారులకు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే అయోధ్యకు పట్టుకపోయిన తిరుపతి లడ్డూలను అక్కడికి వచ్చేటి భక్తులకు పుకుడాకే పంచుతున్నారట. మంచి ముచ్చటే కదా. మన తిరుపతి లడ్డూలు అయోధ్యల భక్తులకు అందుతున్నాయి అంటే తారీఫ్ చేయాల్సిందే కదా. ఇక్కడ ఎగబడి కొందామన్నా దొరకని తిరుపతి ఎంకన్న లడ్డూలు అయోధ్యల భక్తులకు పుకుడాకే దొరుకుతున్నాయి అంటే అక్కడికి వచ్చేటి భక్తులు అదృష్టవంతులు అన్నట్టే కదా అనుకుంటూ లటకి ముచ్చటేలకైనా తిరుపతి ఎంకన్న భక్తులు. ఇక ఇదిట్టుంటే గీ ముచ్చటేలకైనాక అయోధ్యకు పోతే రాములోని దర్శన భాగ్యం, తిరుపతి ఎంకన్న ప్రసాదం 2 దొరుకుతాయి అనుకుంటున్నారట ఈగింత మంది భక్తులు. ఏదన్నా గాని వీళ్ళు గాని తిరుపతికేంచి అయోధ్య దానక లడ్డూలను తయారు చేసి పంపిస్తున్నారంటే టీటీడీ అధికారులను తారీఫ్ చేయాల్సిందే పోండ్రి. తెలంగాణలో ఓట్లు ఓడిచినాక కార్ పార్టీలు దిగిపోయి షై పార్టీలు గద్దెనెక్కినాక అనువుగానే చోట అధికం చేయొద్దు అని అనుకున్నాడో ఏమో గాని మన మాజీ మంత్రి మల్లారెడ్డి సారు జర్రంతా జోరు తగ్గించినట్టే ఉన్నాడు. అందుకనే ఇన్ని రోజులలాగా ఏడవడితే ఆడ కానొస్తలేడు, ఏడవడితే ఆడ మాట్లాడతలేడు, అసలు వార్తలకే వస్తలేడు మల్లన్న. కానీ మేము ఊరుకుంటామా? అన్నను దేవులాడి పట్టుకొచ్చినాం. చూడుర్రి మల్లన్న ఏం చేస్తున్నాడు. పులి చిన్న పోయినా పులి షార్కలు చిన్న పోతాయా అంటారు కదా. కొన్ని ముచ్చట్లు చూస్తే వాజిబే అనిపిస్తుంది ఈ సామెత. కంసే కం మన మాజీ మంత్రి మల్లన్నకు గట్టిగా సరిపోతుంది ఈ సామెత. మనం ఏడున్నా, మనం ఏ పని చేసినా మన నైజం మాత్రం మారదు, మనకున్న క్రేజీ తగ్గదు అన్నట్టే మాజీ మంత్రి మల్లన్న జోరుగా ఎంజాయ్ చేస్తున్నాడు. అగజూడు సర్కస్ లో బుడ్డ పొల్లగాళ్ళు ఆడుకున్నట్టే ఎట్ట ఆడుకుంటున్నాడో. విహారయాత్రలకు తిరిగొద్దామని దుబాయ్కి పోయిండట మల్లన్న. అట్ట పోయిన కాడ ఇగో ఇట్ట మల్లన్న రైడింగ్ చేస్తుంటే చుట్టూన్నోళ్ళు జై మల్లన్న, జై మల్లన్న అనుకుంటా జైలు కొడుతున్నారు. ఆగో చూసిరు కదా, పక్క పాయింట్ ఉన్నోళ్ళు జైలు కొడుతుంటే మల్లన్న మరింత హుషారుగా రైడింగ్ చేసిండు. అగ చూడు ఎప్పుడు నైట్ పాయింట్, టీ షర్టు, బూట్లు వేసుకొని కనపడేటి మల్లన్న దుబాయ్కి పోయినాక తెల్ల కదరంగి, తెల్ల కదరు పాయింట్ వేసుకొని నెత్తికి ఎర్రతు అలగట్టుకొని ఎట్ట చక్కర్లు కొడుతున్నాడో. ఇట్ట మల్లన్న రైడింగ్లు కొడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పొట్టు తిరుగుతుంది. మల్లన్న ఏడున్నా ఏడ కనపడ్డా మల్లన్న తుఫాను కనపడుతూనే ఉంటది అనుకుంటా ఈగింత మంది కామెంట్లు రాసుకొస్తున్నారు నెట్లా. గాని కారు పార్టీలు అధికారంలోకించి దిగిపోయి షై పార్టీలు గద్దెనెక్కిన కాంచి జరంతా రాజకీయాలకు దూరంగా ఉన్నట్టే ఉంటున్నాడు మల్లన్న. అయినాక కూడా ఏడికి పోయినా నా నైజం మారదన్నట్టే ఎంజాయ్ చేస్తున్నాడు. ఏదున్నా మల్లన్న అంటే మల్లన్నే పోండ్రి, మల్లన్న ఏడున్నా తుఫానే అవుతుంది మరి. కొన్ని జాతరలు ఏడాదికోసారి అవుతుంటాయి, ఇంకొన్ని జాతరలేమో 2 ఏళ్లకోసారి నడుస్తుంటాయి. ఇక చలికాలం చిన్నగా జారుకొని ఎండాకాలంలోకి అడుగు పెడుతుండగానే అక్కడక్కడ చిన్నగా మెల్లగా జాతరలు షురు అవుతాయి. అందుట్లో మన తెలంగాణలో అయ్యేటి జాతరలు ఇగింత జోరుగా అవుతుంటాయి. అట్లనే ఈ ఏడు అయ్యేటి ఆదివాసీల పండుగ నాగోబా జాతరకు అంత తయారు చేస్తున్నారట. పనులు ఎట్లెట్లయితున్నాయో ఒకసారి మనం కూడా చూద్దాం పారి. చుట్టూ చెట్లు, ఎటు చూసినా అడివే కనపడేటి ఆదిలాబాదు ఆదివాసీ గూడాలన్నీ
అన్ని అందంగా ముస్తాబైతున్నాయి. ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతరకు అంకురార్పణ అయ్యింది. అదే జిట్టి పోషీలు అన్నట్టు. వచ్చే నెలలో అయ్యేటి ఉత్సవాలకు గుడినంతా ముద్దుగా ముస్తాబు చేసిరు ఆదివాసీలు. ఫిబ్రవరి 9వ తారీఖు నాడు నడిమధ్యరాత్రి నాగోబాకి పవిత్ర జలాలతో అభిషేకం చేసి జాతరను సురువు చేస్తారట. గా నాగోబాని అభిషేకం చేసేందుకు తెచ్చేటి గంగా జలాల కొరకని ఈ నెల 21వ తారీఖు నాడు మోసం వంశస్థులు ఇగో ఇట్ట గోదావరి దనక నడుచుకుంటూ పోతారట. అటెంక గోదావరి జలాలు పట్టుకొచ్చి నాగోబాకి పవిత్ర జలాభిషేకం చేసుడు అక్కడి ఆదివాసీల ఆనవాయితీ. అందుకు మేశ్రం వంశస్థులే ముందుండికి నాగోబా జాతరను నడిపిస్తారన్నట్టు. పతేడు పుష్య అమాస్య నాడే నాగోబాకి ప్రత్యేక పూజలు చేస్తారు. అట్టయ్యేటికి నాగోబా జాతర అయ్యేటి ఇంత ఘనంగా అయ్యేందుకు అన్ని తీర్ల సవలతులు చేస్తున్నారు అధికారులు. వారం దినాల దానికి అయ్యేటి దేశంలోనే 2వ అతిపెద్ద గిరిజన జాతర అయిన నాగోబా జాతరకు 5-6 రాష్ట్రాలకించి భక్తులు తరలివస్తారట. అండ్ల మోసం వంశస్థులు తప్పకుండా వస్తారట. ఇట్ట 17 లక్షల మంది దానిక భక్తులు వచ్చేది, కానీ ఈ ఏడు ఇంత మంది ఎక్కువనే వచ్చేటట్టున్నారు అంటున్నారు అధికారులు. ఇది ఇట్టుంటే ఈ జాతర అయ్యేటి వారం దినాల దానిక ఉపవాసాలుండి పూజలు చేస్తే మొక్కిన మొక్కులు తీరుతాయని అక్కడికి వచ్చేటి భక్తుల నమ్మకం. ఇప్పుడే సురువైంది అంటే జాతర సాలయ్యేందుకు ఇంకో 15-20 దినాల దానికి ఉంది. పోబుద్ధి అయిన వాళ్ళని ఉంటే అప్పటిదానిక తీరిక చేసుకొని అట్ట పోయి ఒక పాలి దర్శనం చేసుకొని రాలి. ఏం చెప్తున్నా? ఇప్పుడు ఏడ చూసినా అయోధ్య రామ మందిరం ముచ్చటే. ఏడ నలుగురు గుంపు కూడిన అయోధ్యలో అయ్యేటి విగ్రహ ప్రాణ ప్రతిష్టల ముచ్చటే మాట్లాడుకుంటుర్రు. అయోధ్యలో అయ్యేటి కార్యానికి గడియలు దగ్గర పడుతున్నా కొద్దీ పనులు జోరుగా నడుస్తున్నాయి. అట్లగా పనులు ఎంతవరకు వచ్చినాయి ఏంది అనేది అంతా ఒక్కసారి చూద్దాం. పారి ఊరు వాడ పల్లె పట్నం వాడ ఏడ చూసినా ఎవళ్ళ నోట్లకెంచి ఇన్న అయోధ్య రాములోరి ముచ్చటే వినబడుతుంది. ఎప్పుడా ఎన్నడా అని దేశం అంతా 1000 కళ్లతోని ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరంలా రాములోరు కొలువు తీరేతందుకు గడియలు దగ్గర పడుతున్నాయి. అట్లా అయోధ్యలున్న రాములోరి ఆలయానికి ఒక్కొక్కరిని చేరుస్తున్నారు. అట్లా బేస్తారం నాడు అయ్యవార్ల వేద మంత్రాల నడుమ బాలరాముని విగ్రహాన్ని అయోధ్య గుళ్లకు తీసుకొస్తే శుక్రవారం నాడు బాలరాముని ఫోటోలు బయటికి ఇడిచిపెట్టిర్రు. అట్లా ముందుగల తెల్లగున్న బట్టలు పసుపు బట్టలలో ఉన్న బాలరాముని కళ్లకు గంతలు కట్టినట్టు ఫోటోలకు కనబడ్డాయి. 51 అంగుళాల పొడుగున్న 5 ఏళ్ల బాలరాముని లెక్కన అయోధ్య రాముడు దర్శనమిచ్చిండు. ఈ నెల 22వ తారీఖు నాడు బాలరాముని కళ్లకున్న గంతలిప్పి ప్రధానమంత్రి మోడీ దర్శనం చేసుకుంటారట. అగజూడురి చిన్నప్పటి రాముడు ఎంత ముద్దుగున్నాడో. ఇప్పుడు గీ ఫోటోలు సోషల్ మీడియాలో పొట్టు తిరుగుతున్నాయి. గీ ఫోటోలను నెట్లో చూసినోళ్ళు రాములోరి దర్శన భాగ్యం కలిగినందుకు మా జన్మ ధన్యమైంది అని అనుకుంటా కామెంట్లు రాసుకొస్తున్నారు. ఇప్పుడు ఫోటోలు చూస్తేనే గింత సంబరంగా ఉన్నదంటే అయోధ్యకు పోయి ఎదురుగా చూస్తే అంతకంటే భాగ్యం ఇంకోటి ఉంటదా అని అనుకుంటా ఇగింత మంది నెట్టన్నలు కామెంట్లు రాస్తున్నారు. వాజిబే కదా, ఫోటోలలో చూస్తేనే ఒళ్ళు గగురు పడుస్తుంది. అసొంటిది ఎదురుంగ పోయి చూస్తే అంతకంటే భాగ్యం ఇంకోటి ఉంటదా చెప్పుర్రి. ఏదన్నా కానీ యుర్రి అయోధ్య రామ మందిరంలో అయ్యేటి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యం మాత్రం మా జోరుగా అవుతున్నది పొర్రి. కొంతమంది ఆనందం వచ్చినా కంట నీరు పెట్టుకుంటారు, దుఃఖం వచ్చినా కంట నీరు పెట్టుకుంటారు. ఆనందాలకు దుఃఖాలకు అందరూ సమానులే. అండ్లా సామాన్యులైన రాష్ట్రాల ముఖ్యమంత్రులైన దేశాల ప్రధానులైన అందరూ సమానులే. అట్లా మరి మన ప్రధాని మోడీ సార్కు ఏం కష్టం వచ్చిందో ఏమో ఒక తీరుగా దుఃఖటిల్లుతున్నాడట. ఎందుకో తెలుసుకొని వద్దాం పార. అట్లా పోయి मन को इतना संतोष होता है. इन हजारों परिवारों के सपने जब साकार होते हैं तो उनके आशीर्वाद मेरी सबसे बड़ी पूंजी होते हैं. అగ చూసిర్రా పాపం ప్రధాని మోడీ సార్కు ఎంత బాధ వచ్చిందో ఏమో. మైక్ల ముంగట మాట్లాడుకుంటా దుక్కటిల్లిండు, కళ్ళు తడుపుకుండు. సార్ మాట్లాడుతుంటే కడుపులున్న సొదకు మాట కూడా బయటకు వస్తలేదు. మరోసారి నూరి కావాలంటే मन को इतना संतोष होता है. అది చూసిర్రా మిట్ట కళ్ళు కొట్టుకుంటా కడుపులున్న దుఃఖాన్ని అంతా బయట పెట్టిండు మోడీ సారు. ఊకోసారు పండ్లున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు తగులుతాయి గాని ఊకోర్రి, గిన్ని నీళ్ళు తాగుర్రి, కష్టాలు ఎప్పుడు అట్లనే ఉంటాయా గాని.
ఇగో ఇట్లా మహారాష్ట్ర షోలాపూర్లో పిఎం ఆవాస్ యోజన అర్బన్ పథకం కింద పేదోళ్లకు ఇండ్లు పంచిపెట్టేటి కార్యం మీద పోయిన కాడ ఇగో ఇట్లా మైక్ల ముంగట మాట్లాడుకుంటా సారు చిన్నప్పటి బాధల్ని దుఃఖాల్ని యాది చేసుకొని ఇగో ఇట్లా కంట నీరు పెట్టుకుండు. సార్కు కొత్తగా పంచిన ఇండ్లను చూడంగానే చిన్నప్పుడు ఆయనున్న ఇల్లు యాదకొచ్చినట్టున్నది. పాపం నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు కూడా ఈసొంటి అందమైన ఇండ్లే ఉండేటి భాగ్యం ఉంటే ఎంత మంచిగుండునో అని అనుకుంటా దుక్కటిల్లిండు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తిరుగుతుండేటాళ్లకు మోడీ సార్ను ఓదార్చుకుంటా కామెంట్లు రాస్తుర్రు నెట్టన్నలు. పండుగలకు పబ్బాలకు ఇండ్లు దులుపుకొని శుద్ధి చేసుకుంటాం కదా, అగో అట్లనే ఇప్పుడు పువ్వు పార్టీ వాళ్ళు అయోధ్యలో అయ్యేటి రాములోరి పండుగకు తెలంగాణలో ఉన్న గుళ్ళు గోపురాలన్నీ శుద్ధి చేస్తున్నారు. అట్లా ఇంతకు మునిపే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు బండి సార్లు గుళ్ళలకు పోయి గుళ్ళు గడిగిర్రనేటి ముచ్చట చెప్పుకున్నాం కదా, అగో ఆళ్ళ బాటల్లే ఇంకొక పువ్వు పార్టీ లీడరు గుడికి పోయి పొరకబట్టి ఊకిండు. ఇక గా ముచ్చట కూడా తెలుసుకోవాలి కదా, అట్లా పోయి ఏమేం పని చేసిండో చూద్దాం పర్రి. శ్రీరామ జయ రామ జయ జయ రామ హరే రామ 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 హరే హరే అని అనుకుంటా చప్పట్లు కొట్టుకుంటా పువ్వు పార్టీ కార్యకర్తలు భజనలు చేస్తుంటే పువ్వు పార్టీ లీడర్ లక్ష్మణ్ సారు పొరకబట్టి ఊకుతుండు. అగ చూడుర్రి ఎంత తేట ఊకుతున్నాడో. తెల్లటి పాలిష్ బండల మీద తెరపలు లేకుండా చెత్త అనేదే లేకుండా కాళ్ళు దూడుచుకునేటి బస్తా తీసి బస్తా కిందున్న చెత్తను కూడా ఊకుతుండు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు అన్నట్టు నిన్న బండి సంజయ్ సారు, అంతకు ముందు కిషన్ రెడ్డి సారు, ఇప్పుడు లక్ష్మణ్ సారు ఇట్లా పువ్వు పార్టీ లీడర్లు ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు షీపుర్లు అందుకొని గుళ్ళ బాట పడుతుర్రు. గుళ్ళన్నీ తేట ఊకి శుభ్రం చేస్తుర్రు. అయోధ్య రామ మందిర విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యం ఉన్న ముచ్చట యాదుకున్నదే కదా, అగో ఆ కార్యం నాటికల్లా ఊళ్ళల్లా పల్లెలల్లా పట్టణాలల్లా దేశంలో ఉన్న అన్ని గుళ్ళల్లా ఏడ చూసినా తేట ఉండాలి, అన్ని గుళ్ళు శుద్ధి చేయాలి, శతారం లేకుండా చేయాలని పువ్వు పార్టీ వాళ్లకు ప్రధాని మోడీ సారు మతలబ్ పంపిండట. అందుకనే పువ్వు పార్టీ లీడర్లంతా పొరకలందుకొని గుళ్ళ బాట పట్టిర్రు. అట్లా హైదరాబాద్ ముషీరాబాద్లున్న వీరభద్ర స్వామి వారి గుళ్ళకు పోయి ఇగో ఇట్లా పొరకబట్టి తేట ఊకిండు లక్ష్మణ్ సారు. అటెంక స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసిండు. అయ్యవారు మంత్రాలు చదువుతుంటే సార్ కళ్ళు మూసుకొని నిష్టంగా దేవుణ్ణి కొలుసుకుండు. మంచి ముచ్చటే కదా. ఇక్కడ ఒక్క కన్నే కాదు, రాష్ట్రంలో ఉన్న పువ్వు పార్టీ వాళ్ళంతా ఇట్లనే పొరకలందుకుంటుర్రు. ఆలయాలన్నీ శుభ్రం చేస్తుర్రు. ఏదన్నా కానివ్వరు గాని ఇన్నాళ్లకు గుళ్లకు మహర్దశ పట్టింది అని అనుకుంటుర్రట గీ ముచ్చట తెలిసిన పబ్లిక్. ఏమో పర్రి ఇట్లనన్నా గుళ్ళన్నీ శతారం లేకుండా తేటగైనాయి, అదే 10,000. పోలీసు వాళ్ళంటేనే కఠినంగా ఉంటారు, కర్కశత్వంతో పబ్లిక్ మీద ఈర్స్కబడతారు. అసలు వాళ్ళకు మానవత్వమే ఉండదు. పోలీసు వాళ్ళంటే మానవత్వం లేని మనుషులు అని అంటుంటారు. కానీ అందరు అట్లా ఏం ఉండరు. కొంతమంది మంచి పోలీసు వాళ్ళు కూడా ఉంటారు. ఎక్కడ ఉన్నారు, ఇంతవరకు నేనైతే మానవత్వం ఉన్న పోలీసు వాళ్ళనే చూడలేదు అని అనుకుంటారు కదా. ఇగో మీ అసొంటోళ్ళ కోసమే ఈ పోలీసు అని తీసుకొచ్చిన చూడుర్రి. పోలీసులు అంటే కఠినంగా ఉంటారు. పోలీసులకు మానవత్వం అన్నదే ఉండదు. ఒంటి మీద కాకి బట్టలు ఉన్నాయన్న కావులంతో మనుషులను మనుషులు లెక్కనే చూడరు. కండ్ల కావులంతో మాట్లాడుతుంటారు అనుకుంటారు చాలా మంది దానిక పోలీసు వాళ్ళని చూసినాక. కానీ అందరు అట్టే ఉండరు. కొంతమంది పోలీసు వాళ్ళ దాంట్లో మంచి మానవత్వం ఉన్న పోలీసులు కూడా ఉంటారని నిరూపించిండు యాదాద్రి గుట్టల నౌకరీ చేసేటి శ్రీనివాస్ అనేటికి పోలీస్ అన్న. కొన ఊపిరితోని వచ్చే పానం పోయే పానం అన్నట్టు బొక్కలు కొరికే సలిలా ఇల్లుమనే ఇగంలా గజగజ వణుక్కుంటా ముడుచుకొని కూర్చొని ఆకలితోని అలవటిస్తున్న ముసలాయనను చూసి మానవత్వం యాదికొచ్చిందో ఏమో ఈ పోలీస్ అన్నకు. పక్క పొంటున్న హోటల్కేంచి 4 ఇడ్లీలు నీళ్ల డబ్బా పట్టుకొచ్చి ముసలాయనకు తినిపించిండు. పెద్ద ఆయన ఆకలి తీర్చిండు. అటెంక అంబులెన్స్ ను పిలిపించి పోలీస్ అన్నే దగ్గరుండి దవాఖానకు తోలిచ్చిండు. మట్టిలో మునిగి మట్టిలో తేలినట్టే మాసి అట్టలు కట్టిన బట్టలు. అట్ట పడున్న మనిషిని చూసినోళ్లే గాని దగ్గరికి పోయినోళ్ళు ఎవ్వలేరు. అసవంటిది మానవత్వంతో కడుపు నింపి మనిషి అనేటోడు ఇంకా బతికే ఉన్నాడని చూపెట్టిండుకి పోలీస్ అన్న. గొప్ప ముచ్చటే కదా. ఎసొంటి ఆపదలనైనా కాపాడేటోళ్ళు పోలీసు వాళ్ళు ఒక్కలే అంటుంటే ఈనుడే గాని గీ అన్న వాజిబే అని చూపించిండు. ఇప్పుడు పోలీసు వాళ్ళు అంటే కఠినాత్ములు, కనికరం ఉండదు, దయ చూపియరు అనుకుంటారు చాలా మంది. కానీ చూడోలి పబ్లిక్ పానాలు పోతుంటే వాళ్ళ పానాలు అడ్డేసి కాపాడేటోళ్ళు కూడా ఉన్నారు ఈ దునియాల. పెద్ద ఆయన కడుపు నింపేతందుకు పోలీస్ అన్న ఖర్చు పెట్టింది 20-30 రూపాయలే గాని అన్న చూపెట్టిన మానవత్వానికి చేతులెత్తి మొక్కుతున్నారు ముచ్చట తెలిసిన పబ్లిక్. గిసొంటి పోలీస్ సార్లకు ఖచ్చితంగా అందరం సలాం చేయాల్సిందే. ఏమంటారు?
తెలంగాణలో కొత్త సర్కార్ వచ్చినాక ఆడోళ్లకు ఫ్రీ బస్ పెట్టిన ముచ్చట అందరికి ఏరుకున్నదే కదా. ఇక పండుగలైనా పబ్బాలైనా జాతరలైనా బుర్రున ఉరుకుతున్నారు, బస్సులు ఎక్కుతున్నారు, పుక్యానికే ప్రయాణాలు చేస్తున్నారు అమలక్కలు. గీ ఫ్రీ బస్సు ప్రయాణాలు పెట్టిన కాడ నుంచి ఆర్టీసీ వాళ్ళ గల్లపెట్టకు షిల్లులు పడతాయేమో అని అనుకుర్రు కానీ అట్లేం లేదు. సంక్రాంతి పండుగకు గట్టిగానే ఆదాయం వచ్చింది. పండుగకు పోయేటప్పుడు ఎంత వచ్చింది, తిరిగి వచ్చేటప్పుడు ఎంత వచ్చిందో మొత్తం ఒక్కసారి చూద్దాం పరి. తెలంగాణలో ఆడోళ్లకు బస్సుల్లో టికెట్ లేకుండా తీసుకుపోతున్నారు. ఇక ఆర్టీసీ పడిపోయినట్టే, ఆర్టీసీకి ఆదాయం లేనట్టే అని అనుకుర్రు గాని సంక్రాంతి పండుగ గోలిగా ఆర్టీసీ వాళ్ళ గల్ల పెట్టె గట్టిగానే నిండింది. ఆర్టీసీకి ఆదాయమే ఉండదనుకుంటే అంచనాలకు మించి ఆదాయం వచ్చింది. అట్లా సంక్రాంతి పండుగ ముంగట పట్నాలన్నీ ఈడ్చిపెట్టి పల్లెకి పోయినోళ్లతోని ఒక్క 13 తారీఖు నాడే ఏం తక్కువ 12 కోట్ల దాకా ఆమ్దాని వచ్చింది. పండుగ ఓడిపించుకొని తిరుగు ప్రయాణంలో ఎవళ్ళ తావుకు వాళ్ళు షేరేటి యాళ్ళ అంతకు 2 ఆమ్దాని వచ్చిందట. అట్లా ఒక్క 17 తారీఖు నాడే ఏం తక్కువ 22 కోట్ల 45 లక్షల దాకా ఆమ్దాని వచ్చిందట ఆర్టీసీ వాళ్లకు. ఇవన్నీ ఆర్టీసీ అధికారులు బయట పెట్టిన లెక్కలేనులో. ఈయన మేం కొత్తగా చెప్పేదేం లేదు, మా సొంత రాతలేం లేవు. ఇదంతా ఒక్కనాడు వచ్చిన ఆమ్దానే, తతిమ రోజులు వచ్చిన ఆమ్దాని అంతా అలగలగే. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే ఒక్క 17వ తారీఖు నాడే రాష్ట్రంలో ఉన్న అన్ని బస్సులు కలిపి అందాజగా 34 లక్షల కిలోమీటర్లు తిరిగితే అందులో 49 లక్షల మంది దాకా ప్రయాణాలు చేసిర్రట. అట్లా ప్రయాణాలు చేసిన వాళ్ళ దాంట్లో ఆడోళ్ళని పుక్యానికే తీసుకుపోగా తతిమోళ్లకు టికెట్లు కొడితే వచ్చిన ఆమ్దానే ఇదంతా. అదే ఆడోళ్లకు కొట్టిన టికెట్ల మీద కూడా ఛార్జీలు వసూలు చేస్తే ఇంత ఎక్కువనే ఆమ్దాని వచ్చేది అని అనుకుంటుర్రట ఈ ముచ్చటెరికైన తెలంగాణ పబ్లిక్. ఏదన్నా కానియురు గాని మొత్తానికైతే సర్కార్ బస్సులకి ఎక్కిన పబ్లిక్ తోని సర్కారోళ్ళ గల్ల పెట్టే మాత్రం గల్లు గల్లుమంటుంది. ఇక లేదు ఆర్టీసీ ఆమ్దాని పడిపోతుంది అని అనుకుర్రు గాని వచ్చిన ఆమ్దానితోని తెలంగాణ ఆర్టీసీ పండుగ పేరు మీద గట్టిగానే వెనకేసుకున్నది పోర్రి.